లోపల యా రూమ్ నుంచి దింపుతా సక్కగా బరా The hunt begins now. హాయ్ ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు జస్ట్ నార్మల్గా ఎక్స్ప్లోరింగ్ ఉంటుంది. ఇంకొకటి కాస్త ఈ వీడియోలో లైట్గా బూతులు వినిపిస్తాయి, ఎవరేం తప్పుగా అనుకోవద్దండి. కాస్త సరదాగా ఉన్నిందనమాట. బాబ్జీ గడు ఇంతగా భయపడడానికి మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము జస్ట్ 8 o'clockకి అలాగే వెళ్ళాము, ఎక్స్ప్లోర్ చేద్దాము, జస్ట్ నార్మల్గా చూద్దాం అనేసి. ఆ టైంలోనే మాకు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు. సో ఈ వీడియో ఫన్నీగా ఉంది అనేసి నేను అలాగే అక్కడక్కడ బూతులు వాడినా కూడా అలాగే పెడుతున్నాను, ఎవరు తప్పుగా అనుకోవద్దండి. సో ఎంజాయ్ చేయండి గైస్. దిస్ ఈస్ ద అమెరికన్ హాస్పిటల్. చాలామంది చెప్తున్న హాస్పిటల్ ఇదా కాదా కూడా తెలియట్లేదు. ఈ హాస్పిటల్లోకి చాలా రోజుల నుంచి వెళ్ళాలి, తీయాలి అనుకుంటున్నాము. బట్ మాకు అంత లక్కీ ఛాన్స్ రావట్లే. మేము ఎప్పుడు వచ్చినా కూడా డోర్ క్లోజ్ అవుతుంది, సో గేట్ క్లోజ్లో ఉంటుంది. సో ఇప్పుడు కూడా టైం వచ్చేసి 8 అలానే అవుతుంది. మేము ఒకసారి చూద్దాము, ఇంకా కుదిరితే మిడ్ నైట్లో ఛాన్స్ ఉందండి తీద్దామనేసి. ఈరోజు నేను కరోనా ఏంది నిలబడుకున్నా మేడం. నిలబడేది కాదు, టైము 8 ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఉందిరా నిజంగా ఏందో తెల్లంగా ఉందిరా, ఏ నిజంగా ఉంది. ఏడ్రా లాస్ట్ అదే తెల్లంగా పోయి మళ్ళీ పోయిందిరా అమ్మగా. నిలబడుకోవాలి ఏం తొమ్మిది చూస్తుంది. ఫోన్ తీసుకో, చెప్తా పట్టుకో. ఏంది తొంగి చూస్తుందా? కాదులే, అది ఏంది మళ్ళీ వచ్చింది ప్రామిస్ అమ్మ చంద్ర ఏంగన్నా చంద్ర ఏంగన్నా చంద్ర గైస్. హాస్పిటల్ అయితే చాలా పెద్దదిగా ఉంది. ఏడా చెప్పండి, ఏడ్రా తెల్ల కనపచ్చంటే ఏం కానా చంద్ర? ఆడ ఏం లేదురా. తరుణ్ చూడు, నైట్ వర్షన్లో చూడు ఏమి అదే పోయింది. మళ్ళా అదరా లాస్ట్ కిటికీలో రా లైట్ ఆపు అదో మళ్ళా నిజంగా కామెడీ అనుకుంటా. కామెడీ చెప్పింది ఉండు. 8 దాంట్లోకి ఏమి నువ్వు చెల్లు కూడా బాయ్ నమ్మాలి దిగుతా పోరు బాయ్ నిజంగా బాయ్ లైట్ ఒరే అదరా అంత తెలంగాణ బస్సండి మీకు. నేను రా దింగేస్తారా నిజాను దానికోసం కాదరా బాయ్ నిజంగా. యాడ ఏం తెల్లంగా ఉంది. లాస్ట్లో 8 అయింది. ఈ టైంలో భయపడితే ఎట్టరా బాయ్? నువ్వు చూడు, నవ్వాకు, నువ్వు దింగేస్తుంది. హాస్పిటల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంత రోడ్లో పెట్టుకుని ఇంత పెద్దది కట్టించి ఎందుకు ఉంది? ఏమో ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరూ చచ్చిపోతా ఉండడము. పోయిందిరాడా ఎడా అమ్మ సాచికి పోయిందాడు. నేను చూసా వదిలిరా. ఇట్లా క్యాప్చర్ చేస్తే పోయింది. ఇట్లా మనది కూడా వచ్చి
ఇప్పుడు నిజంగా పైకి సర్లే రా చూద్దాం రా. ఎవరన్నా మనుషులు ఉంటారు రా? మనుషులు కదా మనుషులు ఉంటారు రా. రాత్రి గాంచరకంగా చిన్న హౌసి కాలు వెళ్ళి నాకు పోయి తీసామా ఇది హోటల్ పోయి ఉంటాయి. నాకు కనపడలేదు కదా మీకు. వదలపోరా చూడు ఈ తల పెడతారా ఏం లేదురా. పాటిరా ఏం చేద్దాం చిత్రీకు? ఏం లేదురా పాటిరా ఇట్లా చూపి. ஒரு టైం 8 అయిందిరా. ஒரு టైం 8 అయిందిరా. ఏం ఎందుకు వస్తారా రే బాబ్జీ? కామెడీ చేయొద్దు, నువ్వు చెప్తారా? యాడ మీకు నచ్చింది? కూర్చోండి దాని మీద దీని మీదనా? గాయస్ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది హాస్పిటల్ అయితే. దూరం పోవాలా చెప్పండి. బాయ్ తమాషాలు కాదు బాయ్. ఇప్పుడు నీ పూజలు ఎన్ని చెప్పి వచ్చాము. భయపడి ఏముందిరా? ఏంటి బాయ్ నువ్వు నన్ను ఎందుకు పరిగేది? గైస్ అందరు తీస్తున్న అమెరికన్ హాస్పిటల్ ఇదేనా కాదా కూడా నాకు తెలియట్లే. కానీ హాస్పిటల్ అయితే చాలా పెద్దగా ఉంది. ఖచ్చితంగా ఇక్కడ కనుక మంచి ఛాన్స్ వస్తే వీడియో తీయడానికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఏంది మామ మనం ఏమన్నా లవర్స్ చూడు నాకు వద్దురా, ఎందుకు రా? ఒరే 8 టైం అయింది. ఏం కాదు మోతి వదిలి చెప్తా. అడ్మిషన్ లోపలికి రాకూడదంటమో, లోపల రాకూడదంట. లోపల రాకూడదు, వచ్చామని చెప్పు. వాళ్ళందరాన్ని పోటీ ఇచ్చి లోపల రాదు, లోపలికి వచ్చి మెడతో కొడతారు. రారా లోపల రా. ఎదురు తగ్గపోయింది. అది తగ్గ పంది కుక్కురాది, పంది కుక్కు. మరి పంది కుక్కు నా గుండె చూడు, ఎంత గుండె చూడు. దండం పెడతాను పూరా. దింపు 10 నిమిషాలు నేను ఉండరా చెప్పు. వదిలే నార్మల్ గా ఏం లేదురా, ఏం లేదురా. ఒరే ఇక్కడ ఏం లేదురా నాయన. పోయింది ఇప్పుడు నల్లగా. పంది కుక్క మామ, పంది కుక్క బండరాయి ఎందుకు పోతారా నల్లగా? పంది కుక్కే మామ, నేను చూసినారా. ఒక్క నిమిషం నన్ను కాస్త వదిలితే నేను నువ్వు తరుణ్ పైన పట్టుకో చెప్తా. తరుణ్ పైన పట్టుకోరా. చూడు చూడు మామ, మామ నేను బెదిరియడంలే, నీకు భయపడడంలే. నేను జస్ట్ నార్మల్గా చూసుకుంటా మామ. 10 నిమిషాలు టైం వదులు మామ. ఎటుపోయింది? ఎట్లా పోయింది లేదు గాయస్. నిజంగా నెక్స్ట్ లెవెల్ గా ఉంది హాస్పిటల్ అయితే. వర్త్ వర్మ వర్త్. అమెరికా వాళ్ళు ఇది కట్టింది. అమెరికా వాళ్ళ హాస్పిటల్ పేరే అమెరికన్ హాస్పిటల్ అంటే ఇది. అమెరికా వాళ్ళు కింద మీద చూసా వదులు కడప వదులు చూడు.
వెనకాల జనాలు కూడా ఉన్నారు. ఇండ్లు ఉందిరా వెనకాల, అక్కడే ఇల్లు ఏదో ఉంది వెనకాల, ఎవరో జనాలు కూడా ఉన్నారు. నువ్వు వెనకాల బయట ఇన్వైట్ చేసావు భయం మీకు చెప్తున్నాను. నాకు ఉండేది చూడలేదు. ఎంత కాల్చి పెట్టండి మామ. 10 నిమిషాలు వదిలితే జస్ట్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. టైం 8 అయింది. ఎందుకు ఈ మొదలు నాకు అలాగ వేగరా నువ్వు వచ్చేస్తుంది. ఇప్పుడు అదేంటిరా నువ్వు ఒక చెట్టు వద్దు చెప్తా. పేరు చక్కగా పోయింది లోపలికి. ఈ రూమ్ నుంచి పోయిందిరా. యా రూమ్ నుంచి దింపుతా చేయను. ఏ చక్కగా పరా. ఇదేదైనా భయపడదు మామ, ఏం లేదు ఇక్కడ. ఎందుకు ఆమోదం భయపడతావు ఏసుడు మామ? ఏం లేదు. నువ్వు ఈ మా ఇంటికి ఫోన్ చేసి చచ్చిపోతే ఏమింది అని చెప్తా. ఏం లేదురా. ఏంది ఏం లేదు చంపేదామని. ఓవర్ తెగకుండా గుమ్ముండు. ఏంది ఏం చేయదు. ఏం చేయదు. తీసుకోపోయి దా మన కార్ కాడ వదిలేసా సార్ రా. కార్ కార్డు వదిలేసి మనం మొత్తం చూపిద్దాం. దా ఎంతమంది చచ్చిపోంటారనా? అంతా ఇట్లే ఉంది చూడు. భయపడదు, ఏం పొచ్చులేదురా. ఏనా వెనకాల జనాలు చూడలేదు. చూపిస్తారా ఇంట్లో ఏముంది మళ్ళీ ఇంటికి ఏమిటి కనెక్ట్ మనుషులు ఉన్నారు. సంసారం ఇప్పుడు ఈడేమన్నా ఉంటారు, అంత సంసారం ధైర్యంగా ఉంటుంది. ఎందుకు రావాలి ఇళ్ళలోకి వచ్చారు ఏమన్నా ఏముంది ఊరి వాళ్ళు. అరే సరేలే, మనం ఎంత లొకేషన్ పోయినాం కదా మనము, ఎందుకు ఇంత భయపడుతున్నాము? ఏం బొచ్చు లేదురా, ఏం బొచ్చు లేదురా. గైస్ బాబ్జీ సడన్గా ఇంత పెద్ద హాస్పిటల్లోకి వచ్చేళ్ళకే టెన్షన్ పడిపోతున్నాడు. ఏం ఫీల్ కాకండి. బాబా సూపర్గా ఉంది గైస్, నిజంగా చాలా అంటే చాలా స్కేరీగా ఉంది. ఇక్కడ నైట్ టైము పర్మిషన్ అయితే చాలా కష్టంగా ఉంది, రిస్కీగా ఉంది. అందుకనే నువ్వు థియేటర్లో నువ్వు వెనకలరా బయట తీసుకుంటా నీకు దండం పెట్టా. వేరే లెవెల్ వర్మ. ఏం మర్చిపోయాడు తెచ్చావా? మర్చిపోయాను. ఈయన అయితే బాబీ పోయాడు దింపేసి ఎత్తుకోద్దాం పా. బాబ్జీ రాలేవా? ఉండలేవా? ఇట్లా రైతేనా బ్యాక్ సైడ్ అడిగిన లొకేషన్ ఓడింది అమ్మ. అదే మామ అడిగిన ఈ పక్క ఎవరు వస్తున్నారు లైట్ లేదు. ఇది కూడా అదే ఓడిని అమ్మ. అదే మామ ఆడ ఇండ్లు ఉంది చూడు మామ. ఫ్రెండ్స్ ఇక్కడ ఆత్మలు ఎంత ఉన్నాయో లేవో అనేది మనం అర్ధరాత్రిలో వచ్చి చెక్ చేస్తే తెలుస్తుంది. బట్ మనుషులైతే క్లియర్గా ఇక్కడ తిరుగుతున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఫ్లాష్ వేసుకొని ఎవరో వచ్చి వెళ్ళారనమాట. మేము అరుస్తున్నా కూడా వాళ్ళు రిప్లై ఇవ్వలేదు, సడన్గా మమ్మల్ని చూసి వెళ్ళిపోయారు. ఎక్కువగా ఇక్కడ వచ్చేసి మిస్లీడింగ్గా, అంటే అర్ధరాత్రిలో కానీ అదే మామూలు టైంలలో మేము వచ్చింది 8 అని చెప్పాం కదా, ఇలాంటి టైంలలో వచ్చి ఎక్కువగా డ్రింక్ చేయడం కానీ ఇంకా మత్తు పదార్థాలు తీసుకోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా చేస్తున్నారంట ఫ్రెండ్స్. అందుకనే ఈ లొకేషన్కి 8:30 మహా అంటే 9 ఈ టైంకల్లా లాక్ వేసేస్తున్నారు. బయట గేట్ ఉంది, బయట లాక్ వేసేసారు. ఇప్పుడు మేము వెళ్ళి మళ్ళీ బాబ్జీని దింపి వద్దాం అనుకున్నాము, కానీ అక్కడ లాక్ వేసేస్తున్నారు. ఇంకా మేము వచ్చి మళ్ళీ ఇక్కడ తీస్తుంటే పొరపాటున ఎవరైనా పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళతో పాటు ఎవరైనా అదే మత్తు పదార్థాలు అవి తీసుకుంటున్నారని మమ్మల్ని కూడా తీసుకెళ్తే రిస్కే కదా అనేసి మేము ఇంకా వచ్చేసాం అనమాట. యా ఊరే నువ్వు రాత్రి నువ్వు వదిలేసేద్దాం వద్దరా. ఇటు పక్క నుంచి ఉందా దావా? యాడి దొరకచ్చారా బాయ్? నీకేం దిక్కు తెలియలే బాయ్. దిక్కు తెలియదు. మచ్చలా దా దా వద్దరా వద్దరా పోదాం.
నువ్వు భయపడొద్దురా. ఇంకొకటి చాలామంది బాబ్జీ ప్రతి వీడియోలో కావాలి అని కామెంట్ పెడుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసమే చెప్తున్నా చూడండి. ఇలా ఉంటుందన్నమాట బాబ్జీతో వస్తే. వాడు కొన్ని లొకేషన్ల వరకే వర్త్ అనమాట. అంటే లైక్ చిన్న చిన్న లొకేషన్లు, అక్కడ పెద్దగా యాక్టివిటీలు ఏమి ఉండవులే అనే చోటికి నేను తీసుకెళ్తాను అనమాట. ఎందుకంటే వాడు వచ్చినా కూడా కాస్త సరదాగా ఉంటుంది, సింపుల్గా ఆడ జరిగేదాన్ని ఉన్నా కూడా కంట్రోల్ చేయొచ్చు, ఉండొచ్చు అనేసి వాడు ఇలాంటి పెద్ద పెద్ద లొకేషన్లకు వచ్చినాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు చూడండి, మేము వెళ్ళింది 8 గంటలకే అయినా కూడా వాడికి కూడా తెలిసినా కూడా వాడు అంత పెద్ద లొకేషన్ చూడగానే వానికి ఏదో తెలియని భయం మొదలవుతుందనమాట. అందుకనే పెద్ద పెద్ద లొకేషన్ల కంటే వాడు రాడు ఫ్రెండ్స్. మీకు నేను చాలాసార్లు చెప్పాలనుకుంటాను, మీరు చెప్పినా కూడా కొన్నిసార్లు అర్థం చేసుకున్నారు, కొంతమంది అర్థం చేసుకోరు అనమాట కొన్నిసార్లు. అదే లైక్ ప్రతిదీ వీడియోకి తీసుకెళ్ళాలంటే ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒకవేళ మేము నిజంగానే మిడ్ నైట్లో వచ్చినంటే ఆ లొకేషన్ వాడు చూసి చూడండి ఎంత భయపడుతున్నాడు, ఎంత టెన్షన్ పడుతున్నాడు. అలాంటి సిచ్యువేషన్లో ఎలా ఉంటుంది చెప్పండి. మేము కంప్లీట్గా తీయలేము, కంప్లీట్గా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించలేము అనమాట. కాబట్టి నేను చాలా వరకు పెద్ద పెద్ద లొకేషన్లు ఉన్నా, లేకుంటే ఎక్కువ హర్రర్ కానీ ఇలా ఉన్నా కూడా వాడిని నేను అవాయిడ్ చేస్తూ ఉంటాను. ఇంకొకటి, వాడు కూడా ఈ మధ్యన ఎక్కువ లొకేషన్లకి రాలే కాబట్టి, గ్యాప్ వచ్చింది కాబట్టి అంతలా భయపడిపోతున్నాడు ఫ్రెండ్స్. చూడండి, మేము బయటికి వచ్చే లోపలనే మేము వచ్చింది ఇక్కడ ఎంట్రన్స్ గేట్ అదే అనమాట. ఎవరిదో బైక్ ఉన్నింది, ఆ బైక్ పైన పోలీస్ అనే స్టిక్కర్ ఉన్నిందనమాట. బయట చూస్తే లాక్ వేసేసింది. ఇంకా ఏమోలే, రిస్క్ ఎందుకులే అనేసి మేము ఎక్కువ ఆ టయానికే, వాళ్ళు చెప్పాను కదా మత్తు పదార్థాలు సేవించడానికి వస్తున్న వాళ్ళ కోసం మొత్తం నిఘా పెట్టున్నారు. కొంపదీసి మమ్మల్ని కూడా అదే అనుకుంటే మేము గుల్ల అయిపోతాము, ఊరికాని ఊర్లో కదా మాది అనేసి పరిగెత్తుకుంటా గోడ దుంకి మరీ వచ్చామన్నమాట. ఇంకోటి, కొన్ని వీడియోలకి మధ్యన సుధీర్ కూడా రావట్లేదు అంటారు. ఎవరు వచ్చినా కూడా నేను ఒకటే చెప్తాను చూడండి, అంటే ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క పర్సన్ని నేను ఎవరు అవైలబుల్ అంటే వాళ్ళని తీసుకెళ్తుంటారు అనమాట. ఈ మధ్యన సుధీర్ కాస్త కొద్దిగా ఆటో తీసుకున్నాడు, మనోడు కూడా కొద్దిగా బిజీగా ఉన్నాడు. షూట్కి రా సుధీర్ అంటే కొద్దిగా రాలేను లేరా, ప్రజెంట్ కొద్దిగా సిచ్యువేషన్ బాగాలేదు, నేను తర్వాత నుంచి వస్తాలే అన్నాడు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టాను ఫ్రెండ్స్. ఎవరైతే నాకు అవైలబుల్లో ఉంటారో, ఎవరైతే నాతో వస్తామంటారో వాళ్ళని తీసుకెళ్తూ ఉంటాను. ఇన్ని రోజులు బాబ్జీ గారు బిజీగా ఉన్నాడు, మీరే చూశారు కదా, రాలేదు, ఇప్పుడు వచ్చాడనమాట. అలాగే సుధీర్ కూడా వస్తాడు ఫ్రీ అయ్యాక. వీడియో ఎంటర్టైన్మెంట్గా ఫన్నీగా అనిపించింది కదా, సో వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మరిన్ని హర్రర్ వీడియోస్ కానీ ఫన్నీ వీడియోస్ కానీ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాబాయ్, లవ్ యూ ఆల్.